ఏంటండి అందరూ యాక్టర్ల అమ్మాయిలు యాక్టర్లు అవుతారు, లేకపోతే డైరెక్టర్లు అవుతారు, మీరేంటి ప్రొడ్యూసర్ అయ్యారు? అంటే ఒక ప్యాషన్ ఉందండి. అంటే ఇప్పుడు సడన్గా వచ్చేసి యాక్టర్ అవ్వాలంటే మనకి సాధ్యమయ్యే పని కాదు. ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందో, మా నాన్నగారు ఎంత స్ట్రగుల్స్ పడ్డారో అవన్నీ మాకు చిన్నప్పటి నుండి తెలుసు కాబట్టి, సో ఆయన లెగసీ అక్కడ ఆగిపోకూడదు, ఏదో ఒకటి చేయాలి. ఆయన ఇంకా ఉన్నారు లైవ్ ఇండస్ట్రీ అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవాలని అసలు ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం జరిగిందండి. నాకు నా ప్యాషన్, నా లెగసీ. ఏంటంటే బ్యానర్ పేరు ఏంటి? శ్రీ జేపీ ప్రొడక్షన్స్ అండి. శ్రీ జయప్రకాష్ రెడ్డి ప్రొడక్షన్స్. ఓకే, సూపర్. నా పేరు శ్రీ మల్లికారెడ్డి. సో ఎన్నో సినిమా అండి ఇది? ఇది సెకండ్ అండి. ఫస్ట్ సినిమా పేరు? ఫస్ట్ సినిమా ఇంకా పేరు పెట్టలేదు, అది డైరెక్ట్గా నాన్నగారు బ్యానర్ మీదే. ఇదేంటి వృషభ చేయడానికి ఏంటంటే రీజన్? ఎందుకంటే ఇది చిన్న సినిమా, హీరో హీరోయిన్లు చిన్నవాళ్ళు, చిన్న సినిమా మీద వాళ్ళు పెట్టుబడి పెడితే ఓటీటీ వాళ్ళు కూడా మిమ్మల్ని నానా హింసలు పెడతారు. మీరు వెళ్ళి తీసేయంగానే నేను జయప్రకాష్ రెడ్డి గారు అమ్మాయిని అన్నా తీసుకోరు, వేరే అన్నా తీసుకోరు, వాళ్ళు మనుషులతో మాట్లాడరు, మెయిల్స్తోనే మాట్లాడాలి. మీ ఓటీటీ అయ్యే వరకు మీరు తిరుగుతూనే ఉంటారు ఆఫీస్ చుట్టూ. చిన్న వాళ్ళతో చేస్తే ఈ ప్రాబ్లం, కంటెంట్ ఎంత బాగున్నా కూడా అంత తొందరగా తీసుకోరు. అదే పెద్ద కాంబినేషన్స్, అందరూ పెద్ద కాంబినేషన్స్ వెళ్తే ఇమీడియట్గా షూట్లో ఉండగానే అయిపోతుంది. మీకు అన్నీ తెలుసు. ఎందుకు ఇంత రిస్క్ ఫ్యాక్టర్? ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది సక్సెస్ రేషియో 0.5% కూడా లేదు. అటువంటిది ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడానికి ఏంటి పర్టికులర్ రీజన్? ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారు ఉమాశంకర్ రెడ్డి గారండి. ఆయన స్టోరీ, ప్యాషన్, ఆయన డెడికేషన్. అంటే ఒక్కసారి మేము ఆ టైంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో సార్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అన్ని అప్డేట్స్ చూస్తూ ఉన్నాను, 23 నుంచి. సో వాళ్ళు ట్రైలర్ లాంచ్కి అవన్నీ పిలిచారు, అన్నీ చూసి కంటెంట్ నాకు ఫస్ట్ మూవీకి ఒక 3-4 months గ్యాప్ వచ్చింది, బ్రేక్ వచ్చింది మధ్యలో షూట్స్కి, అది లాస్ట్ ఇయర్. ఆ టైంలో సార్ నన్ను అప్రోచ్ అయ్యారు, ఇలా ఉంది ప్రాజెక్ట్, ఇలా జరుగుతుంది అంటే. నాకు మెయిన్ ఆయన చెప్పిన కాన్సెప్ట్ అంటే నేను ఇవన్నీ ఆలోచించలేదండి. ఇది తప్పకుండా ఆడియన్స్కి రీచ్ అయ్యే కంటెంట్, చాలా డిఫరెంట్గా ఉంది. ఆయన స్టోరీ రాయడము, అసలు దాన్ని ఎట్లా, అసలు దాంట్లో సంస్కృతం ఇంక్లూడ్ చేశారు, ఎవ్రీథింగ్. వాట్ నాకు ఇప్పటికి కూడా మైండ్లో, అంటే ఆయన చెప్పింది మీకు ఎక్కడి నుంచి అన్ని స్పెషల్గా కనపడతాయి మేడం, మీరు మా దాంట్లో ఇంక్లూడ్ అవుతే మీరు చాలా చూస్తారు, అంటే శివుడికి సంబంధించిందని చెప్పి. మాది కూడా, మా నాన్నగారు కూడా బేసిక్గా శివభక్తులు. అట్లా ఆ జర్నీలోనే ఆయన అంత 18 years వితౌట్ నాన్ స్టాప్గా శివదీక్ష చేశారు. అలాగే 20 years హి డోంట్ లుక్ బ్యాక్ ఇండస్ట్రీలో. సో నాకు వెంటనే టచ్ అయింది సార్ చెప్పగానే, తప్పకుండా చేద్దాం సార్ అని చెప్పేసి. ఇంకా ఎట్లా ప్రాజెక్ట్ ఎలా వచ్చింది? ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చిందండి. హిందూ ధర్మాన్ని పాటించే ప్రతి పౌరుడికి నచ్చే చిత్రం ఇది. ఎవరైనా సరే పాజిటివ్గా తీసుకొని పూజ చేసుకునే ప్రతి వాళ్ళు, అంటే గోవులని కాదు, పశువులని కాదు, ఎట్లని కాదు, యానిమల్ లవర్స్కి ఎవరికైనా సరే. ఓకే మేడం, ఇందాక అనుకున్నదే మనం, ఎందుకంటే చిన్న సినిమాని అసలు కంప్లీట్ చేయటమే కష్టమైన రోజులు ఇవి. అవునండి, నిజమే. కంప్లీట్ చేయటం, ఎందుకంటే ప్రసాద్ ల్యాబ్లో కానీ ఏ ల్యాబ్స్లో కానీ చాలా ఆగిపోయిన సినిమాలు ఉంటాయి. కంప్లీట్ చేయటం, దాన్ని రిలీజ్ చేయటం ఒకటి పెద్ద టాస్క్. మీకు ఎక్కడి నుంచి టాస్క్లు ఒక్కొక్క మెట్టు, ఆయన సినిమాల్లో ఒక్కొక్కటి మీకు కొత్తగా తెలుస్తుంది అంటారు, ఎక్కడి నుంచి మీకు కొత్తగా తెలుస్తూ ఉంటాయి. ప్రమోషన్ యాక్టివిటీస్లోకి వెళ్ళిన తర్వాత నుంచి థియేటర్స్ అన్ని ప్రాబ్లమ్సే, క్యూ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. వీటిని అధిగమించి రిలీజ్ చేయటం గొప్ప విషయం. రిలీజ్ చేసిన తర్వాత, రిలీజ్ చేస్తే ఒక ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ తీసుకురావటం. ఇవాళ రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోయారు ఆఫ్టర్ కరోనా. ఎంతో ఎందుకులే మన ఇంటికి వచ్చి మా సినిమాని బెడ్రూమ్లోకి వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు రిస్క్ చేసి టైం వేస్ట్ చేసుకుని అక్కడికి వెళ్ళటం కష్టం అయిపోతున్న పరంలో మనమే దూరం చేసాం వాళ్ళని కూడా. ఓటీటీకి ఇచ్చేసి మనమే దూరం చేసాం, వాళ్ళని తీసుకురావడం పెద్ద టాస్క్ అయిపోతుంది. పెద్ద సినిమాలకే జరుగుతుంది అది. అటువంటి టైంలో ఎట్లా తీసుకొస్తారు? అంత ఫ్యాక్టర్స్, ఎంత బలమైన ఫ్యాక్టర్ ఉంటే తప్ప ఆడియన్స్ కదలట్లేదు, పెద్ద సినిమాలకే వెళ్ళట్లేదు. మీది కాదు, అసలు పెద్ద సినిమాకే వెళ్ళట్లేదు. అటువంటి తరుణంలో ఎటువంటి తీసుకొస్తున్నారు? ఎందుకంటే ప్రమోషన్ యాక్టివిటీ బాగుండాలి, అన్నీ బాగుండాలి. ఇవాళ సింగిల్ ఎన్పీ పెట్టండి, మీకు ప్రమోషన్స్ ఏమి జరగవు. ఏం చేస్తారు, ఎలా చేస్తారు? అందరం కలిసి టీం అంతా కలిసి కష్టపడదామని చెప్పి డిసైడ్ చేసుకున్నామండి. ఏదైనా సరే సక్సెస్ఫుల్ జర్నీ, నిజంగా శివయ్య బ్లెస్సింగ్స్ కూడా తప్పకుండా ఉంటాయి. అందుకే శివరాత్రికి ఇంత ఇదిగా రెడీ చేసుకుంటున్నాము. పక్కాగా ఆడియన్స్కి రీచ్ అవుద్దన్న నమ్మకంతోనే, ఆ కాన్సెప్ట్తోనే. సూపర్, మీ ధైర్యం, ఎందుకంటే కంటెంట్ మీద ధైర్యం కోసం. ఎందుకంటే చిన్న సినిమాలు చేస్తూ కొత్త వాళ్ళైనా సరే, ఎట్లయినా సరే అందరూ కష్టపడ్డారు. అంటే వేలెత్తి చూపాల్సిన ఇది అసలు ఎక్కడ అనిపించలేదు ప్రాజెక్ట్లో. సో ప్రతి ఒక్కళ్ళు, డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, అసలు మా ప్రొడ్యూసర్ గారు అయితే ఇక డే అండ్ నైట్ అదే. లేదులేండి, ఇప్పుడు ఎలాగో ఏమి రావని ఆగిపోయారు అనుకోండి, కొత్త సినిమాలు రావు, సక్సెస్ అనేది వెళ్ళదు. ఎందుకంటే కమిటీ కుర్రోళ్ళు కానీ అవి కానీ ఇటువంటి సినిమాలు చిన్న కంటెంట్ తో వచ్చినవి బ్లాక్ బస్టర్స్ అయిపోయాయి. ఇంకా అసలు ప్యాడింగ్ కూడా, ఇంకా చెప్పాలంటే ఆ మూవీస్ లో అసలు ప్యాడింగ్ ఆర్టిస్ట్ మనకు తెలియని కూడా తెలియదు. కమిటీ కుర్రోళ్ళు ఎవరో తెలియదు, తక్కువ. అవునండి, సూపర్ అండి.
అట్లానే మా దాంట్లో కొంచెం సత్యప్రకాష్ గారు మా నాన్నగారు అప్పటి నుండి ఆయన అవును. ఆ టైం నుండి విలన్గా ఉన్నారు. ఆయన మంచి లీడ్ రోల్ చేశారు. ఇట్లా మళ్ళీ ఇంకొక విలన్ మురళీకృష్ణారెడ్డి గారు అని చెప్పి అందరూ బాగా చేశారు. శివయ్య ఆశీస్సులు ఉంటాయి మీకు. ఉంటాయి. జబర్దస్త్ ఆర్టిస్ట్లో కామెడీ ఉంది, అంతా లవ్ ట్రాక్ ఉంది, మొత్తం ఉంది. అంటే టోటల్గా ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి కూర్చొని అంటే ఏంటంటే భక్తి అన్ని అసలు ఏంటి జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ స్టోరీ ఏంటి అని జనాలకి రీచ్ అయితే చాలండి. సూపర్. అదే డెఫినెట్గా ఇది సినిమా మీ పుష్ప అందరూ చూస్తారు, ఎందుకంటే మంచి మనసుతో తీశారు, మంచి కంటెంట్ తీశారు కాబట్టి అందరూ కంపల్సరీ ఆదరిస్తారు. ఎందుకంటే మీ హీరోయిన్ కూడా చెప్పారు చాలా కష్టపడ్డారు. మీ కష్టానికి ఫలితం కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు కంటెంట్ బేస్డే. ఎట్లా ప్యాడింగ్ ఎంతమంది ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే మాత్రం మౌత్ టాక్తో వచ్చేస్తారు. సినిమా బాగుందంటే వాళ్ళకి రాకపోయినా రేపు రాకపోయినా 3వ రోజైనా కంపల్సరీ వస్తారు కంటెంట్ బాగుంటాయి. కంటెంట్ బాగోతే ఎవరేం చేయలేరు. బట్